ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమి. దీనికి సంబంధించి భారతదేశమే లీడ్ తీసుకుంది. 2015లో మన మోడీ గారు COP21కి వెళ్ళారు. ప్యారిస్లో జరిగిందనమాట. మీకు తెలుసు UNFCCC COP సదస్సులు జరుగుతాయని. COP21 ప్యారిస్లో జరిగింది. ఈ ప్యారిస్లో జరిగిన సదస్సులో మోడీ గారు దీన్ని ప్రపోజ్ చేశారు. తర్వాత ఫ్రాన్స్ కూడా దీనికి సంబంధించి ఇండియా ఫ్రాన్స్ ఇద్దరు కూడా జాయింట్గా ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ముందుకు తీసుకెళ్లారు. తర్వాత ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ అనేది భారతదేశంలో హర్యానాలో గురుగ్రామ్లో పెట్టారు. సో మొత్తం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఇండియా లీడ్ చేస్తుంది. ఆ తర్వాత ఒక అంచనా ప్రకారం భూమధ్య రేఖకి పైన కింద ఉన్న దేశాలన్నీ కూడా ఉష్ణమండల దేశాలు, ఎక్కడైతే బాగా సన్లైట్ వస్తుందో, ఎక్కడైతే సూర్యరశ్మి బాగా వస్తుందో, ఈ దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడితే చాలా బాగుంటుందని చెప్పి దాదాపు 122 దేశాలు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఈ దేశాలు గనక వాటికి ఉన్న సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ కనుక వాడుకోగలిగితే చక్కటి ఫలితాలు వస్తాయి. మనం రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ని మీట్ అవ్వచ్చు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్ అంశం కూడా మంచి చేసిన వాళ్ళు అవుతాం. క్లైమేట్ చేంజ్ జరగకుండా, ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరగకుండా కాపాడుకోగలుగుతాం అని చెప్పి కూడా అప్పట్లో అనుకున్నారనమాట. సో చాలా దేశాలు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ముందుకొచ్చాయి. రీసెంట్గా సైన్ చేసి రాటిఫై చేసిన దేశాలు, కేవలం సంతకం పెట్టడమే కాదు, సంతకం పెట్టిన తర్వాత రాటిఫై చేసిన దేశాలు. రాటిఫై చేయటం అంటే వాళ్ళ దేశాల్లో ఆ ట్రీటీస్కి అనుగుణంగా చట్టాలు చేయటం అనమాట. దేశాల్లో 99వ దేశంగా స్పెయిన్ వచ్చిందనమాట. రీసెంట్గా స్పెయిన్ ప్రతినిధి భారతదేశంలో తాము రాటిఫై చేసామని చెప్పి ఆ డాక్యుమెంట్ని అందించారు మన ప్రతినిధికి. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 99వ దేశం సైన్ చేసి రాటిఫై చేసిన దేశంగా స్పెయిన్ ఉందన్నమాట. యూరోపియన్ యూనియనే 2018లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సపోర్ట్గా ఒక జాయింట్ డిక్లరేషన్ కూడా సైన్ చేసిందనమాట. ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరిన దేశాల్లో స్పెయిన్ 11వ దేశంగా ఏర్పడింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ముఖ్యమైన లక్ష్యాలు ఏంటో ఒకసారి చూద్దాం. 2030 నాటికి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కోసం $1000 బిలియన్ పెట్టుబడులు సమకూర్చుకోవటం, 2030 నాటికి 1000 గిగావాట్ల సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటం, 2030 నాటికి 1000 మిలియన్ల జనాభాకి సౌరశక్తిని, పర్యావరణ రహిత శక్తిని సరఫరా చేయడం ద్వారా ప్రతి ఏటా 1000 మిలియన్ల టన్నుల ఉద్గారాలు తగ్గించడం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఒక యాక్షన్ ఓరియంటెడ్, మెంబర్ డ్రివెన్, కొలాబరేటివ్ ప్లాట్ఫామ్ అనమాట. ముఖ్యంగా సోలార్ పొటెన్షియల్ వాడి రెన్యూబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేయడం అనమాట దీని లక్ష్యం. అదేవిధంగా దేశాలు సోలార్ టెక్నాలజీలో పెట్టుబడి పెట్టే దిశగా ముందుకు అడిగేపించడం, ఇవన్నీ కూడా ISA లక్ష్యాలు.